వరకట్నం కోసం మహిళలను భర్త, అత్తింటివారు శారీరకంగా, మానసికంగా వేధించి మరణానికి గురి చేయడాన్ని వరకట్న మరణాలు, డౌరీ డెత్స్ అంటారు. ఈ సామాజిక దురాచారం గురించి, దీనికి సంబంధించిన చట్టాల గురించి వివరంగా తెలుసుకుందాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం దేశంలో ప్రతిరోజు సగటున 15 నుంచి 19 మంది మహిళలు వరకట్న వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వరకట్న చావులలో చాలా వరకు అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడం, భార్యను సజీవంగా దహనం చేయడం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటివి జరుగుతున్నాయి. చట్టపరమైన చర్యలు అంటే లీగల్ ప్రొటెక్షన్. వరకట్న వేధింపులను అరికట్టడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా కఠినమైన చట్టాలను తీసుకువచ్చింది. మొదటిది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. కట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం, కట్నం గురించి ప్రోత్సహించడం ఇవి అన్నీ చట్టరీత్యా నేరం. ఐపీసీ సెక్షన్ 304B. పెళ్ళైన 7 సంవత్సరాల లోపు మహిళ అసాధారణ పరిస్థితిలో మరణిస్తే, ఆమె మృతికి ముందు వరకట్న వేధింపులు జరిగినట్లు రుజువైతే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. దీని కింద దోషులకు కనీసం 7 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు పడే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం భర్త లేదా అతని కుటుంబ సభ్యులు భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. వరకట్న వేధింపులు లేదా గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు తక్షణమే సహాయం కోసం కొన్ని మార్గాలను ఆశ్రయించవచ్చు. అది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఇది మహిళల రక్షణ కోసం పనిచేసే జాతీయ సంస్థ. అదేవిధంగా హెల్ప్లైన్ నెంబర్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సహాయం కోసం 1091 and 181 హెల్ప్లైన్ నెంబర్స్ కూడా డయల్ చేయవచ్చు.